తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉంది. ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. రెండోది, ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి అటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చాలా బలంగా ఉన్నాడు, ఒక వ్యవస్థలా ఉంది మొత్తం అదంతా. ఖచ్చితంగా ఈ అభ్యర్థులని ఇంపాక్ట్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నది తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న మరో వాదన. అవి సమతంగా ఉన్నాయా? అంటే అవకాశం ఉన్నమా నిజం. అందువల్ల అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించకపోవడం బట్టే ఫలితాలు ఉండవు. అందుకే నేనే ముందు తెలంగాణ ఉదాహరణ చెప్పాను. కేసీఆర్ అందరికన్నా ముందు ప్రకటించాడు. ఏం జరిగింది? అందువల్ల ప్రకటించడము ప్రకటించకపోవడం కాదు, ప్రకటించాల్సిన అవసరం లేదు. మీ క్లారిటీ ఉండాలి రెండు పార్టీలకు. అంటే దిగువ స్థాయిలో నాయకుడు వెళ్ళి పనిచేసుకోవడానికి క్లారిటీ ఉండాలి. ఇప్పుడు తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు ఒక నాయకుడు ఎట్లా పనిచేస్తాడు, తాను ఎమ్మెల్యే అభ్యర్థి కానప్పుడు ఎట్లా పనిచేస్తాడు, తేడా ఉంటుందా ఉంటుందా? డబ్బు ఖర్చు పెట్టడంలో కానీ మొబిలైజ్ చేసుకోవడంలో కానీ ఆ సీటు తనకు తేలకపోవచ్చు. మీకు ఉదాహరణకు తెలంగాణదే ఇస్తాను. జనగామ సీటు మొదట్లో కేసీఆర్ తేల్చలే, చాలా రోజులు తేల్చలే. మొదట్లో ప్రకటించిన సీట్లో కూడా జనగామ లేదు. మీకు స్టేషన్ గన్పూర్ లేదు. మీకు పల్లా రాజేశ్వర రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య పోటీ, కడియం శ్రీహరి రాజేల మధ్య పోటీ. ఈ రెండు సీట్లు తేల్చలే మీరు గమనిస్తే. కానీ తేల్చడం ఎవరికి తేల్చలే? మనకు తేల్చలే. ఆడ పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పేసి నువ్వు పని చేసుకో, మనం ప్రకటించడం చూద్దాము, నువ్వు పని చేసుకో అన్నాడు. రాజేశ్వర రెడ్డి పని చేసుకున్నాడు. చివరకు ముత్తిరెడ్డి యాదగిరి అంగీకరించాడు, అని గెలిచాడు. చూడు, కడియం శ్రీహరి వాస్తవంగా బయటికి ప్రకటించలే, కానీ కడియం శ్రీహరి చెప్పాడు కేసీఆర్ నువ్వు వెళ్ళి పని చేసుకో అని. అంటే కడియం శ్రీహరి పల్లా రాజేశ్వర రెడ్డికి చెప్పాడు, కానీ బయటికి చెప్పలే. అంటే మన దృష్టిలో తేల్చలే, కానీ పార్టీ దృష్టిలో తేల్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి కదా. బయటికి ప్రకటించకపోవచ్చు, కానీ తమ పార్టీ నాయకులకు ఒక ఇండికేషన్ ఇవ్వాలి కదా. అంటే ఇప్పటికిప్పుడే ఇది మొత్తంగా డ్యామేజ్ చేస్తూనే అనడం లేదు, కానీ ఒక అపార్చునిటీస్ రాజకీయాల్లో ప్రతి చిన్న ఆపర్చునిటీ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. మీకు కొన్ని చిన్న మార్పులు కూడా ఒక పెద్ద పరిణామాన్ని దారితీస్తుంది. అందువల్ల ఆటమిక్ చేంజెస్ అంటారు. అంటే పరమాణు మార్పులు కూడా ఒక భారీ మార్పు కారణమవుతుంది. అందువల్ల ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారంటున్న తప్ప అభ్యర్థులు ముందు ప్రకటించినంత మాత్రానే మొత్తం ఆ తలకిందులు అయితే అనడం లేదు. బట్ డెఫినెట్ గా దట్ మేక్స్ ఎ డిఫరెన్స్ కదా.